రైట్. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం అయితే కీలకంగా మారిందని చెప్పాలి. సో ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. సో ఎట్టకేలకైతే కీలక తీర్పు వెలువరించారు స్పీకర్ అని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్ చెప్పండి. సో ఎట్టకేలకైతే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. మరి దీని పట్ల బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది, అక్కడ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? ఎస్ రేఖ, అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే పార్టీ మారారు అంటూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ దాఖలైనటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే ఈరోజు తీర్పును వెలువరించారు. 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పును అయితే వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ పైన వీరి 5 పైన దాఖలైనటువంటి అనర్హత పిటిషన్లు అయితే కొట్టివేస్తూ ఒక కీలక నిర్ణయాన్ని అయితే ఆయన వెలువరించారు. ఈ 5 పార్టీ మారినట్టుగా ఎక్కడ కూడా రుజువులు లేవంటూ కూడా స్పీకర్ అయితే దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే ఆయన నిర్ణయాన్ని అయితే వెలువరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీని పట్ల బీఆర్ఎస్ తమ స్టాండ్ను వినిపిస్తూ ఖచ్చితంగా దీనిపైన మేము హైకోర్టుకు వెళ్తాము, న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ అయితే మాట్లాడుతూ ఉంది. ఇక తీర్పు కాపీ బీఆర్ఎస్ అడిగినప్పటికీ కూడా వారు స్పీకర్ మాకు ఆ కాపీని అందించలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక లెజిస్లేటివ్ లా ప్రకారం ఒక కాపీని అంటే ఎప్పుడైతే న్యాయానికి సంబంధించినటువంటి అంటే ఆ తీర్పుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ ఉంటుందో దానికి సంబంధించి ఒక కాపీని కూడా ఆ ఎదురు పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఆ కాపీ ఇవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ అయితే చెప్పుకొచ్చింది. ఇక కేవలం ఒక్క పారాగ్రాఫ్ని మాత్రమే మాకు వినిపించారు, కానీ అంటే ఇచ్చారు, కానీ మొత్తం కాపీని ఇవ్వకుండా వాళ్ళు ఎలా దీని తీర్పుని ఇస్తారంటూ కూడా బీఆర్ఎస్ అయితే మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే తెలంగాణ శాసనసభ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు అని చెప్పేసి స్పీకర్ ఆ కాపీలో ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ కాపీలో ఎలా ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఆర్డర్ కాపీ చదివి వినిపించేటువంటి నిబంధనలు లెజిస్లేటివ్ లాలో ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా కేవలం ఒక్క పారాగ్రాఫ్ని మాత్రమే మాకు చూపించి మిగతాదంతా కూడా మాకు ఇవ్వకుండా దాచేశారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇక స్పీకర్ తీర్పు పైన స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ 5 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు అనడానికి అంటే ఎలాంటి రుజువులు లేవు కాబట్టి మారడానికి ఎలాంటి రుజువులు లేవు కాబట్టి ఆ తీర్పు పైన మేము తిరిగి హైకోర్టుకు వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. రేఖ, ఎస్ విజయ్, అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే స్పీకర్ ఇచ్చిన తీర్పుకి సంబంధించి ఓకే రైట్ విజయ్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే ఏదైతే స్పీకర్ ఇచ్చిన తీర్పుకి సంబంధించి కూడా బీఆర్ఎస్ అయితే ఇంకా గురుగు ఉందని చెప్పాలి. దీనిపై ఆర్డర్ కాపీని అయితే మాకు ఎందుకు ఇవ్వలేదు, కేవలం ఒక పేరా ఉన్న కాపీని మాత్రమే ఇచ్చారు వాళ్ళు. సో కంప్లీట్గా దీనికి సంబంధించి కాపీని అయితే ఇవ్వలేదు, ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఇంకా విమర్శలు చేస్తుంది. ఇక అసెంబ్లీ వద్దైతే మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ తాజా పరిస్థితిని తెలుసుకుందాం. ఎస్ వాసు, చెప్పండి. సో ఇప్పుడు అటు స్పీకర్ ఇచ్చిన తీర్పుపై అయితే బీఆర్ఎస్ అయితే ఇంకా విమర్శలు చేస్తుంది. ఇప్పుడు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకునే ఉంది అవకాశమో, ఎలాంటి అవకాశం ఉందనుకోవచ్చు? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు విషయంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే హైకోర్టును ఆశ్రయించే ఉన్నారు. మరి కాసేపట్లో వాళ్ళు మీడియా ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టు లోపల జరిగినటువంటి అంశాలపైన కూడా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా తీర్పు కాపీలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా అవి ఇవ్వకుండా తాస్కారం చేస్తున్నారు. ఏకపక్షంగా స్పీకర్ వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే కేవలం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కేవలం 5 ఎమ్మెల్యేల విషయంలో మాత్రమే తీర్పు ప్రకటించారు. మిగతా 5 ఎమ్మెల్యేలకు సంబంధించి కాళ యాదవ్ కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ దానంతో పాటు కడియం, ఈ 5 విషయంలో మాత్రం ఎందుకు నిర్ణయం తీసుకోలేదంటే స్పీకరు మౌనంగా ఉన్నారు. మరోపక్క ఆర్డర్ కాపీలకు సంబంధించి తీర్పు విషయంలో ఇవ్వమంటే కూడా అది వెబ్సైట్లో పెడతాం చూసుకోవాలని కూడా ఆయన చెప్పారు. అయితే తీర్పిచ్చే నేపథ్యంలో కూడా ఆయన చాలా సింపుల్గా సింగిల్ సెంటెన్స్ కూడా చదవడం జరిగింది. వీళ్ళు కంటిన్యూ అవుతారు అసెంబ్లీ ఏదైతే మెంబర్లుగా, మరోపక్క వీళ్ళపై ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి సరైనటువంటి ఆధారాలు లేవన్న విషయాన్ని మాత్రమే స్పీకర్ స్పష్టం చేశారని చెప్తున్నారు. కానీ వీళ్ళు తీర్పు కాపీని పూర్తిగా చదవాలని నిబంధనలో ఉన్నప్పటికీ ఆ కాపీని కూడా ఎవరైతే
పిటిషన్ దాఖలు చేశారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని కూడా ఉన్నప్పటికీ వాటి నేటిని కూడా స్పీకర్ పాటించలేదన్న విషయాన్ని స్పష్టం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే స్పష్టం చేశారు. చూస్తాం మనం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. తదుపరి వీళ్ళ స్టెప్ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికైతే మనం చూసాం ఖచ్చితంగా కూడా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకి అయితే ఊరట లభించిందని చెప్పాలి. గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకైతే ఒక ఊరటనే చెప్పాలి. గత కొంతకాలంగా తీవ్ర ఉత్కంఠతకు తెరదీసింది. రాష్ట్రంలో బై ఎలక్షన్ రాబోతోంది, ఖచ్చితంగా వాళ్ళపైన వేటు తప్పదు అని మాత్రం ఇప్పటిదాకా బీఆర్ఎస్ ప్రచారం చేసింది. కానీ దానికి భిన్నంగా ప్రస్తుతం స్పీకర్ తీర్పు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ 5గురిని కూడా అనర్హత ప్రకటించే అంశానికి సంబంధించి కూడా ఆయన వెనక్కి తగ్గారు. వీళ్ళ వాదనతో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలతో వాదనతోనే స్పీకర్ ఏకీభవించారు. సరైన ఆధారాలు అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రి కలిసాం, ఎక్కడా కూడా మేము పార్టీలో చేరలేదు అన్న విషయాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కంటిన్యూ అవుతారంటూ కూడా వాళ్ళపైన అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. దీంతో ఒక్కసారిగా వీళ్ళకు క్లీన్ చిట్ వచ్చినట్టయింది. ఇంకా ఎమ్మెల్యేలు వాదనతో స్పీకర్ ఏకీపించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అన్ని ఆధారాలు మేము సమర్పించినప్పటికీ కూడా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలు మాత్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని మాత్రమే చెప్పింది కాబట్టి నిర్ణయం తీసుకున్నారు. కానీ సరైన నిర్ణయం తీసుకొని నేపథ్యంలో మళ్ళీ మేము తిరిగి హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అని మాత్రం వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు హైకోర్టుకు వెళ్తామని కూడా మీడియా ముందు ప్రకటించే అవకాశం ఉంది. స్పీకర్ పైన వాళ్ళు కొన్ని ఆరోపణలు చేసి సిద్ధమవుతా ఉన్నారు. అంటే ఆర్డర్ కాపీ మాకు ఇవ్వలేదు, తీర్పు కాపీని పూర్తిగా చదివి మాకు వినిపించలేదు, కేవలం సింగిల్ సెంటెన్స్ లైన్ మాత్రమే వాళ్ళు చదివారన్న ఆరోపణ బీఆర్ఎస్ చేస్తూ ఉంది. కాబట్టి మరి చూడాలి వాళ్ళ నిర్ణయం నెక్స్ట్ ఎలా ఉండబోతుంది. కేవలం 10 మంది ఎమ్మెల్యేలపైన విచారణ జరపాలి, నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ కేవలం 5 ఎమ్మెల్యేలపైనే ఆ తీర్పు వెల్లడించడానికి గల కారణాలండి. ఎందుకంటే మళ్ళీ తిరిగి రేపు 18న సీల్డ్ కవర్లో నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు స్పీకర్ ఇవ్వాలి. ఆ తర్వాత 19న మళ్ళీ సుప్రీంకోర్టు తిరిగి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. సుప్రీంకోర్టుకి ఇదే విషయాన్ని ఆయన చెప్పబోతా ఉన్నాడు. కానీ 10 మంది పైన ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? స్పష్టమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నప్పటికీ, ఎందుకంటే దానం నాగేందర్ ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ తర్వాత ఎంపీగా కాంగ్రెస్ గుర్తుపైన పోటీ చేసిన నేపథ్యానికి సంబంధించి పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన విచారించలేదు. ఇక శ్రీహరికి సంబంధించి తన బిడ్డ కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేసిన నేపథ్యంలో ఆయన ప్రచారంలో పాల్గొన్నాడు కాబట్టి ఆయన దగ్గర కూడా మాకు సరైన ఆధారాలు ఉన్నాయి. కానీ వాళ్ళిద్దరిపైన కూడా ఎలాంటి విచారణ స్పీకర్ ముందుకు పోలేదు. కేవలం కొంతమంది 8 మంది ఎమ్మెల్యేలను విచారించారు. కానీ అందులో 5 పైన మాత్రమే ఆయన చర్యలు తీసుకుంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అవి కూడా వాళ్లకు ఏమాత్రం అంటే పూర్తిగా కూడా వాళ్ళు బీఆర్ఎస్లోనే కొనసాగుతారు, వాళ్ళు అసెంబ్లీ మెంబర్లుగా కంటిన్యూ అవుతారంటూ కూడా స్పీకర్ ఒక సింగిల్ లైన్లో కూడా వీళ్ళకి చెప్పిన విషయం. కానీ ఆర్డర్ కాపీలో ఏముంది, అసలు ఏ అంశాలు ప్రస్తావించారు, అసలు మేము ఇచ్చిన ఆధారాలను ఎలా పరిశీలించారు, ఎలా నివృత్తి చేసుకున్నారు, అవి నిజమైనయా కావా అన్న అంశానికి సంబంధించి ఎందుకు పరిశీలించారు, పరిశీలిస్తే ఏం పరిశీలించారు అన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది వెబ్సైట్లో పొందుపరుస్తాం మీకు ఇవ్వనంటూ కూడా స్పీకర్ చెప్పినటువంటి నేపథ్యంలో మిగతా 5 ఎమ్మెల్యేల విషయంలో ఎందుకో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కూడా ఓకే, వాసు మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి, ఎందుకంటే అటు అసెంబ్లీ ప్రాంగణం